ఏడడుగుల బంధం పార్ట్ 51 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వసుంధరాదేవి గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధరణి మాట్లాడుతూ చరిష్మా విషయం పూర్తిగా తేలే వరకు తల్లి కావాలి అనుకునే నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది అత్తయ్య గారు. మీ అబ్బాయి గారికి కానీ మీ వంశోద్ధారకులకు కానీ ఏ విధమైన ఆటంకులు లేకుండా చేసి అప్పుడు మీ కోరికలు తీరుస్తాను అత్తయ్య గారు. ఎక్కువగా మాట్లాడినందుకు క్షమించండి అని చెబుతూ ధరణి అత్తగారి వైపు చూస్తూ నమస్కరించింది. ఎంతటి తెలివిగల దానివి తల్లి, సుగుణాల రాశివి. నిజంగా నేను ఎన్నుకున్న ఎంపిక తప్పు కాదు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు చెప్పిన దానిలో 100కి 100 పాళ్ళు నిజం ఉన్నది ధరణి. తప్పకుండా అలాగే. నీ నిర్ణయం చాలా గొప్పగా ఉంది. అవును, నీ భర్త మీద పడ్డ నిందను రూపుమాపిన తరువాతే నీ భర్తకు తండ్రి స్థానం ఇవ్వాలి అని అనుకోవడం నాకు గర్వంగా ఉంది. ఉన్నతమైన అభిప్రాయాలు కలిగిన దానివి నువ్వు. నీ మాటకు నేను కాదు అనేది లేదు అంటూ నవ్వేశారు వసుంధరాదేవి గారు. ధరణి, అబ్బా ఎన్నిసార్లు పిలవాలి నిన్ను, రోజు రోజుకి నీకు లెక్క లేకుండా పోయింది నేను అంటూ పెద్దగా అరుస్తున్నాడు రవివర్మ. బయటకు వెళ్తే ఎంత డీసెంట్గా ఉంటారో, ఇంటికి వస్తే చిన్న పిల్లాడిలా గోల చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది వాళ్ళమ్మ దగ్గర కనపడని గారాపం రవివర్మ గారికి, అందుకే కాస్త ఎక్కువ చేస్తూ ఉంటారు అనుకొని నవ్వుకుంటూ పైకి వెళ్ళింది ధరణి. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే మన ఇల్లు కురుక్షేత్రం అయిపోతుందమ్మా అంటూ నవ్వేశారు వసుంధరాదేవి గారు. ఏంటండి ఆ కేకలు పెడుతూ ఉంటారు? అత్తయ్య గారితో మాట్లాడుతున్నాను నేను. మీరంటే లెక్క లేకుండా ఎలా ఉంటుంది? అసలు మీ లెక్కలన్నీ తీర్చేది నేనే కదా. లెక్కలు తీరుస్తావు బాగానే ఉంది, కానీ మొన్న 2 రోజులు లెక్కల్లో తేడాలు వచ్చాయి, వడ్డీలు పెరిగాయి, అవన్నీ ఎవరు తీరుస్తారు అంటున్న రవివర్మ గారి వైపు చూసి, ఒక రకంగా మీ అభియోగం కరెక్టే, తీర్పు న్యాయంగా ఉండాలి. ఇక ఈ ధరణి మీ దాసురాలు, ఇక మీ ఇష్టం ప్రభు అంటూ నవ్వుతూ వెళ్ళింది ధరణి. అలిగినట్టు కూర్చున్న రవివర్మని నవ్వించింది ధరణి. అయ్యగారు మొక్కులు తీరాయా బాబు అంటున్న ధరణి వైపు చూసి, ఇదేముందిలే మీ బాబాయి మీ పిన్ని హుషారు ముందు అంటున్న రవివర్మ గారు. నోరు మూసేసింది ధరణి. చూడండి, మా బాబాయిని అనకండి అన్నది ధరణి నవ్వుతూ. నేను అనకుండా ఉండాలంటే నీకు తెలుసు కదా అన్నాడు రవివర్మ. అవును, మీ నోటిని మాట్లాడనివ్వకుండా చేయాలి అంతే కదా అంటూ చేతితో రవివర్మ నోటికి అడ్డంగా పెట్టింది నవ్వుతూ. రవివర్మ ధరణి అధరాలను అందుకున్నాడు. స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక టిఫిన్లు చేసి పైన సిట్అవుట్లో కూర్చున్నారు రవివర్మ. ధరణి ఫోన్కి కాల్ వచ్చింది. ఎవరిది నెంబరు అంటూ తీసుకుంది ధరణి. హాయ్, ఏం చేస్తున్నావు? చల్లని మనసున్న నల్లనైన నా ప్రియుడి శ్రీమతి హ్యాపీగా ఉన్నారా? ధరణి రికార్డింగ్ నొక్కింది. లేక నా మీద, నా అందం మీద మోజు ఉన్న రవివర్మ నీ ముఖం చూడడం లేదా అంటూ పకపక నవ్వులు. అర్థమైపోయింది ఆ గొంతు చరిష్మాది. నీకు 100 ఏళ్ళు, దీని గురించి అనుకుంటున్నాను చరిష్మా అంటూ పకపక నవ్వింది ధరణి. రవివర్మకు కోపం బాగా వచ్చింది. పెట్టేసాయి ఫోన్ను అంటూ సైగ చేశాడు ధరణికి. వద్దాగండి శాంతి అన్నట్లు సైగ చేసి నవ్వింది ధరణి. నువ్వు కోరుకున్నట్లుగా మేము ఆనందంగానే ఉన్నాము చరిష్మా. పాప ఎలా ఉంది అన్నది ధరణి. ఎలా ఉంటుంది? అచ్చం నీ మొగుడులా ఉంటుంది. నాకు రవివర్మకు పుట్టిన పాప అచ్చం రవివర్మ పోలికలోనే ఉన్నది. నీకు అనిపించడం లేదా అలా అన్నది చరిష్మా వెటకారంగా. ఏమో, కొత్త పెళ్లి కూతురుగా నేను సరిగ్గా చూడలేదు. మళ్ళీ ఒకసారి చూస్తే పోలికలు తెలుస్తాయేమో అంటూ చాలా గంభనంగా మాట్లాడింది ధరణి. రవివర్మ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. సగటు ఆడది అటువంటి మాటలు, భర్తపై నిందలు వింటే ఆవేశంతో ఆమె ఎలా మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. కానీ ధరణి మాత్రం ఊహించని విధంగా మాట్లాడుతుంది. ఆ ముఖంలో కోపం కానీ భయం కానీ ఏమీ లేదు. ఓహో, అలా అంటావా ధరణి? వసుంధరాదేవి ఆస్తులకు వారసురాలు, నా కడుపున పుట్టిన కూతురు అన్నది చరిష్మ ఒక రకమైన వెటకారంతో. వసుంధరాదేవి గారి వారసులు ఎవరు నీకు తెలియదా? పాపం అమాయకురాలిగా ఉన్నావు. చాలా
చాలా బాధగా ఉంది అన్నది ధరణి. ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడు. అసలు నిన్ను చూసి రవివర్మ ఇష్టపడతాడు అని నేను అనుకోవడం లేదు. రవివర్మ అందం ఎక్కడా, నువ్వెక్కడా? అసలు మీ ఇద్దరికి మొదటి రాత్రి వేడుక జరిగిందా? అసలు పెళ్ళి వద్దన్నాడు. అతని ముఖం చూసి ఈ జన్మకు అతను ఇంకొక ఆడదాన్ని స్వీకరిస్తాడు అని నేను అనుకోవడం లేదు అని నవ్వింది చరిష్మా. నిందలు నమ్మడానికి నేను నీలాగా పిచ్చి వేషాలు వేసి అమ్మాయిని కాదు, మనిషిని చూస్తే చెప్పగలను ఎవరు ఎటువంటి వాళ్ళో. ప్రతి రేయి మొదటి రేయిలాగానే గడుస్తోంది మాకు ఆనందంగా. మా సంతోషం గురించి పాపం నీకు దిగులక్కర్లేదు చరిష్మా అన్నది నవ్వుతూ ధరణి. చరిష్మాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆలోచన, సభ్యత, సంస్కారం లేని చరిష్మా లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. ఒకసారి కావాలని రెచ్చగొట్టింది ధరణి. ఏమిటి నీ మిడిసిపాటు? నేను నీకు ఎప్పుడూ అడ్డుగానే ఉంటాను. నా బిడ్డను ఆ ఇంటికి వారసురాలిని చేస్తాను అన్నది కోపంగా చరిష్మా. ఎవరికో కన్న బిడ్డను తీసుకొచ్చి ఈ ఇంటికి వారసురాలిని చేస్తే ఏం బాగుంటుంది చరిష్మా? ఆ బిడ్డకు తండ్రెవరో నీకైనా తెలుసా అన్నది ధరణి. లా చదివిన వాళ్ళ మాటల్లో లాజిక్ చాలా ఉంటాయి అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు రవివర్మ. అంటే నీ మొగుడికి నాకు సంబంధం ఉందని నువ్వు నమ్మడం లేదా అన్నది చరిష్మా చాలా కోపంగా. సంబంధం ఉంటే నువ్వు ఊరుకుంటావా? మా పెళ్లి జరిగితే నిజంగా ఆ బిడ్డ ఈ ఇంటి వారసురాలైతే ఏడుపులు పెడబొబ్బలు పెట్టి ముందే కోర్టుకు ఎక్కుతావు. అన్నీ జరిగాక ఇప్పుడు చెప్పరు. అతి తెలివి వేషాలు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వినడానికి నేనేమి నీలాంటి ఆడదాన్ని కాదు, చెప్పుడు మాటలు విని చెడిపోవడానికి. నా భర్త 100కి 100 పాళ్ళు మంచివారు అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. మచ్చలేని వారి మాటలకు, మనసులో మలినం కలిగిన నీ మాటలకు చాలా తేడా ఉంటుంది. అది గమనించలేని అంత పిచ్చిదాని మాత్రం కాదు. పిచ్చి పిచ్చిగా ఫోన్ చేయకు. నీ దగ్గర ఏదైనా సాక్ష్యాలుంటే నీ బిడ్డకు తండ్రి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా నువ్వు కోర్టులో కేసు వేయి మా ఇంటిపై. అంతేగాని పిచ్చి వేషాలు వేయకు. ఇలాంటి చిల్లర మాటలు, అనవసరమైన విషయాలు వినడానికి నాకు ఖాళీ లేదు, తీరిక లేదు అంటూ ఫోన్ పెట్టేసింది ధరణి. నల్ల పిల్లిలాగా మనిషికి ఎదురు వస్తే భయంతో పక్కకు పోయే ముఖంది ధరణి. ఎంత ధైర్యంగా నాతో మాట్లాడుతుంది. దీని మాటలు చూస్తుంటే రవివర్మ ధరణి వాళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉన్నట్టుగానే అనిపిస్తోంది అని కోపంతో రగిలిపోయింది చరిష్మా. ఏడుస్తూ ఉన్న చరిష్మాను చూసిన వాళ్ళ అక్క సాధన ఎందుకలా ఉన్నావు అంటూ బాధపడింది. ఇంతలో మోహన్ వర్మ రాగానే అసలు పట్టించుకోరు. మీ ఇంట్లో వల్లే ఇంత అన్యాయం జరిగింది. నీకు మా చెల్లెలు ఒక ఆటో వస్తువులా కనిపిస్తుందా? కోర్టులో కేసు వేయాలి అనుకుంటున్నా అన్నది సాధన కోపంగా. మా కుటుంబంపై కేసు వేసి గెలుస్తామనేనా అన్నాడు మోహన్ వర్మ కాస్త చిరాకుగా. అదంతా నాకు అనవసరం. నా చెల్లికి న్యాయం జరగాలి. ఇదే మాట రవివర్మ పెళ్లికి ముందు అంటే నా నోరు మోయించారు మీరు. ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు అంటూ భర్త మీద బాగా విరుచుకుపడింది సాధన. ఏడుస్తూ పడుకుంది చరిష్మా. పాప పెద్దమ్మ అంటూ సాధన దగ్గరకు వెళ్ళింది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.